మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాతో టచ్ లోకి. హరీష్ రావు వస్తే చేర్చుకుంటాం, మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లేవాళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఈ మాట బండి సంజయ్ గారు అంటున్నారు, కానీ ఎందుకో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ నుంచి రాలే, కొద్దిగా ఢిల్లీ నుంచి వచ్చింది. కొద్దిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పనిచేయబోతున్నాయి. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే నాకు వచ్చింది నేను చెప్తున్నా. సో బీజేపీ బీఆర్ఎస్ ఈసారి కంటెస్ట్ చేయబోతున్నాయి. 8 సీట్లు బీజేపీ, 9 సీట్లు 9 సీట్లు బీజేపీ, 8 సీట్లు బీఆర్ఎస్ పొత్తులో భాగంగా మరి ఈసారి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. అండ్ ఇక్కడ ఏం జరగబోతుందంటే, ఈ బీఆర్ఎస్ ని కూడా మరి కేసీఆర్ కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటే బీఆర్ఎస్ ని కూడా బీజేపీలో విలీనం చేసి హరీష్ రావు గారు ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి బీజేపీలోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఈ లోక్సభ తర్వాత జరగచ్చేమో అని చెప్పి ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అట్లా అవుతుందని నేను గ్యారంటీగా చెప్పట్లేదు, బట్ కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ వార్తల్ని ఉద్దేశపూర్వకంగానే నేను మీతో ఇట్లా జరగచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో హరీష్ రావు టచ్ లోకి వస్తే చేర్చుకుంటామని పదే బండి సంజయ్ గారు ఎందుకు అంటున్నారు ఆ మాట? ఎందుకంటే హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి వెళ్దామని అనుకుంటున్నారు. దానికి కేసీఆర్ గారు కూడా మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కేసీఆర్ గారు సైలెంట్ గా ఉంచి హరీష్ రావు కథ నడపాలి, హరీష్ రావు గారు చక్రం తిప్పాలి. సో ఎట్లా మూడోసారి కూడా కేంద్రంలో ఈసారి మళ్ళా మూడోసారి కూడా బీజేపీ వస్తుంది, ఎవరు అవునన్నా కాదన్నా దాంట్లో నో డౌట్. ఎందుకంటే దానికి కారణం అయోధ్య రామ మందిరం. సో వస్తుంది కాబట్టి, సో ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళడం కన్నా బీజేపీలోకి వెళ్తే అటు కేంద్రంలో ఇట్లా రాష్ట్రంలో కూడా చక్రం తిప్పొచ్చు అనే ప్లాన్ తోనే హరీష్ రావు గారు మరి ఈ బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళ అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. అండ్ డైరెక్ట్ గానే కేసీఆర్ గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందరికి వెళ్ళాలన్న ఆలోచన చాలా ఉంది. అయితే ఇక్కడ కేటీఆర్ కన్నా కూడా హరీష్ రావుని బీజేపీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో అట్లా ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. చెప్పలేమండి, రాజకీయం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ స్ట్రాటజీల కోసం మారుతూనే ఉంటుంది. మధ్యలో సినిమా చూసినట్టు మనం అందరం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ చూడాలి. సో మీ అభిప్రాయం తెలియజేయండి. ఒకవేళ అది నిజమైతే, కాకపోతే అందరికీ మంచిదే, నిజమైతే మరి మీరు ఏ రకంగా చూస్తారు? మీకు మద్దతేనా? తెలంగాణ ప్రజలందరికీ కూడా మద్దతు ఇస్తారా? సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో మరి అప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? చాలా స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా తట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్ట్రాటజీని.